మూవీ చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈ చిట్ ఫండ్ స్కామ్స్ అనేవి రెగ్యులర్గా చాలా జరిగే చూసారు అందరూ. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు యాప్స్ ద్వారా మనీ తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు స్టోరీకి ఇప్పుడు స్టోరీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇది జరుగుతుంది. అదే నేను అది సినిమాలో కూడా చెప్పాను. అంటే ఆర్థిక నేరాల పరిణామం సేమ్ ఉంటుంది. చిట్టీలు కావచ్చు, తర్వాత ప్రోడక్ట్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు సైబర్ నేరాలు కావచ్చు, ఏదైనా కానీ. అందుకని నేను మీకు 2-3 సార్లు అదే చెప్పాను. ఇప్పుడు ఈ మనకేంటిది మన ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నట్టే ఏదైనా వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నాయి. అట్లా అప్డేటెడ్ అంటే ఏదైనా కానీ అప్డేటెడ్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనకేంటిదంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అని చెప్పేసి ఎక్కువ ఇవి కనబడట్లేదు, కానీ మనకి ఇవి ఇంకా జరుగుతున్నాయి. టౌన్లలో జరుగుతుంది. ఇప్పుడు మనకు జస్ట్ ఒక 1 years బ్యాక్ మన కూకట్పల్లిలో ఎలక్కాయ అనేది అయింది కదా. ఈ చైన్ సిస్టమ్ యాజ్ యూజువల్గా కంటిన్యూగా అంటే ఆర్థిక నేరాలు అనేది వేరే రూపాల్లో ఉంటుంది, కానీ అంతా ఒకటే థ్రెడ్ కిందకి వస్తుంది. అందుకని నేను మనుషులు థ్రెడ్ పెట్టేసాను. 40,000 కట్టాలని 4 చేరిపోయాలి, 4 లక్షలు కడితే 4 నెలలతో 4 లక్షలు వస్తాయి. అందుకని హీరో వెంటనే కౌంటర్ ఇస్తాడు, సత్తా కూడా 4 మోసుకోపోవాలి అని చెప్పేసి. అంటే మన థాట్ ప్రాసెస్ ఉండాలని చెప్పేసి అది మనకు అదే డైలాగ్ కూడా అదే ఉంటుంది. అప్డేట్ అవ్వాల్సింది ఫోన్ కాదు మనుషులు అని చెప్పేసి. దీనికి అంటే నా పర్స్పెక్టివ్లో చెప్పాను నేను. మనకు ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్కి వేరే యాంబియన్ అవసరం అవుతుంది. ఇప్పుడు యాప్ అంటే నేను వేరే పర్స్పెక్టివ్లో చెప్పాలి. మనుషుల చుట్టూ చెప్పాలనుకున్నప్పుడు దిగువ మధ్యతరగతి మనుషుల చుట్టూ చెప్పాలనుకున్నప్పుడు దీన్ని చూస్ చేసుకుంటాను. సో కరీంనగర్ ఫ్యామిలీ డ్రామా గురించి బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అని. సో ఇప్పుడు మీరు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందండి చూసిన తర్వాత? ప్రతి ఒక్కరు యునానిమస్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళు ఒక నలుగురు చెప్తున్నారు. మా ఐడీలు సోషల్ మీడియా ఐడీలు తెలుసుకుని మాకు ట్యాగ్ చేసుకుంటూ మంచి రివ్యూలు ఇస్తున్నారు. వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. అందుకని హ్యాపీని ఇట్లా షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇదివరకు చాలా మంది తెలియచ్చు, ఈ విషయం అనేది తెలియచ్చు, కానీ ఈ రూపాలు మార్చుకుంటుంది. మీరు ఇందాక అన్నట్టు ఆర్థిక నేరం ఏ రూపంలో ఉండొచ్చు. అండ్ బేసిక్ అనేది మనకు ఒక సొసైటీలో బేసిక్ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మీ సినిమా ద్వారా మంచి విషయం చెప్పడం జరిగింది. సో దీనికోసం మీరు కథ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇది వర్కౌట్ అవుతుందా? ప్రొడ్యూసర్ దీన్ని ఎంతవరకు బిలీవ్ చేశారు? అదే అంటే ఇప్పుడు దానికంతా ఇదే రూల్ ఉంటాడు. నేను రాసుకున్నాను, ప్రొడ్యూసర్ నచ్చింది, తీసాను, ఒప్పించగలి ప్రొడ్యూసర్ని ఒప్పించడం అనేది సినిమా. అదే నేను ఫస్ట్ వాళ్ళకి వెరీ అంటే వాళ్ళ సినిమా లవర్స్ ఫస్ట్ నుంచి వాళ్ళకి పర్టికులర్ ఐడియా ఉంది ఏ సినిమా అయితే ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది, మన స్థాయిలో ఎట్లయితే బాగుంటుందని చాలా జాగ్రత్తలు తీసుకొని. అంటే నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మేము ముందు అనుకున్నాం సార్, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అంత వచ్చే ఒక హీరోని పెట్టుకున్నాము. ఎట్ ది సేమ్ టైం నేను ముందు నుంచి చెప్పాను. దాంతోపాటు మనకి ఇవన్నీ యాడ్ అయితే సార్ నా టైటిల్ ఒకటి మంచిగా యాడ్ అవుతుంది. నా టైటిల్ ఈ ప్రొటాగనిస్టిక్ అంటే లీడ్ యాక్టర్స్ ఉన్న పేర్లు యాప్ట్ అవుతాయి. నేను మ్యూజిక్ మంచి కొంచెం ఇది సార్ నాకు సెన్స్ మంచి పాటలు మంచి పాటలు ఇచ్చినాను చెప్పినాను. మనకి ఏంటంటే ఏమో కానీ మనకు సినిమా ఆడడానికి ఒక 20-30 సీన్లు అంటే ఆడితే మస్తుంటాయి, మస్తు ఆడుతుంది కదా, మనకి అంతకంటే మంచిగా ఉంటాయి సార్ అని చెప్పేసి కొన్ని సీన్లు చదివి వాళ్ళు అప్పుడు ఈ సీన్ ఖచ్చితంగా బాగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా డిస్కషన్ చేసి అది ఇప్పుడు నిజమైంది. అంటే మేము అప్పుడు డిస్కషన్ చేసి ఇవన్నీ నిజమైంది. ఇవన్నీ అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు దోహదపడ్డాయి ఇవన్నీ.